విశాఖ ఫిషింగ్ హార్బర్లో డయేరియా కలకలం రేపుతోంది. జబ్బార్ తోటలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. వాంతులో విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన 4 ఏళ్ల చిన్నారి గీతిక చనిపోయింది. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత 5 రోజులుగా జబ్బార్ తోటలో డయేరియాతో 40 మంది ఆసుపత్రి పాలయ్యారు. మంచినీటి కుళాయి నుంచి వచ్చే నీటిలో మురుగునీరు కలుస్తుండటంతోనే డయేరియా ప్రబలుతోంది. అప్రమత్తమైన అధికారులు డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, థ్యాంక్ యూ కవిత. విశాఖలో ఉన్నటువంటి జబ్బర్ తోట సమీపంలో డయేరియా చాప కింద నీరులా విజృంభిస్తుంది. ఇప్పటికే 39 మంది డయేరియా బాధితులు ఇబ్బంది పడినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఆసుపత్రిలో చేరితే అందులో 4 డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 7 ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. జబ్బర్ తోట అంతా కూడా ఇప్పటికే శానిటేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అన్ని వీధులను కూడా అధికారులు శానిటేషన్ చేసి తగు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 7లో 2 పరిస్థితి విషమంగా ఉంది. వారికి డయాలసిస్ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు ఏబీసీ ఆసుపత్రితో పాటు అలాగే కింగ్ జార్జ్ ఆసుపత్రి అలాగే డిసీజ్డ్ ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి ఏమైందమ్మా? వచ్చేసిందండి రాత్రి నుంచి సార్. ఇప్పుడు అంత ఏడ్చుకొని ఉంటుంది. అలాగన్నా హాస్పిటల్ తీసుకెళ్ళండి. రాత్రి 2 నెలలు తీసుకొని మనం ఇంకా ఎక్కువైపోతుంది. ఏడు చేయాలో అర్థం అవ్వట్లేదు. మీకు మీరే మరి బాధ చూడండి సార్. వాంతులు కానీ ఏమన్నా? వాంతులు ఎట్లేదు సార్. వీటి జ్వరమే ఎక్కువైపోతుంది. జ్వరం వల్ల మనిషి ఊరికి ఏడ్చుకొని ఉంటుంది పొద్దున్న నుంచి. రాత్రి తీసుకెళ్ళి మరి చెప్పాలి 101 ఉన్న జ్వరం. మరి ఇప్పటికి మళ్ళీ ఎక్కువైపోయింది. మీ చుట్టుపక్కల ఎవరికైనా డయేరియా కానీ ఏమైనా వచ్చిందంటే? రేట్లేదు సార్. మా అక్క వాళ్ళకి హాస్పిటల్లోనే ఉన్నాను. అందరూ విరాసన వాంతులతో ఉన్నాను. మా అక్క, మా బావ, మా చెల్లి కూతురు అందరూ విరాసనతో ఉన్నారు. వాంతులు విరాసనాలే. మరి ఏంటి మరి అలాగే చూస్తున్నారు అక్కడ హాస్పిటల్లోనే. మరి ఇప్పుడు పాపకి రాత్రి నుంచి జ్వరం ఎక్కువైపోతుంది. ఏడు చేయాలో అర్థం అవ్వట్లేదు. మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారమ్మా? మా కుటుంబ సభ్యులు 3 ఉన్నారు సార్. మా పాపతో 4 ఉన్నారు. ఏడు చేయాలి మరి. మరి అడగనాకైనా మరి మాకు సాధించినది ఎలాగ అడగాలో అర్థమే. మరి ఇది మొత్తం మీద జబ్బర్ తోటలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్కి డయేరియా బాధితులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నారు? ఎటువంటి సేవలు అందిస్తున్నారు? ఎంతమంది వచ్చారు? ఏం చేస్తున్నారు? సాటర్డే నుంచి క్యాంప్ అనేది నిర్వహిస్తున్నామండి. రోజు 24/7 ఇంకా 3 షిఫ్ట్స్లోని ఇక్కడ డాక్టర్ ఉండేలాగా, మెడికల్ సిబ్బంది ఉండేలా చూసుకొని ఏ కేసెస్ వచ్చినా సరే ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి, ఒకవేళ ఏదైనా కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళని కేజీహెచ్ మొత్తంగా మనం చూడొచ్చు. ఇక్కడ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి వారికి ఇక్కడికి ఎవరైనా వస్తే కనుక వారందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అలాగే గీతిక అనే చిన్నారి మృతి చెందింది. ఆ మృతిని ఇంకా అధికారులు డయేరియాతోనే చనిపోయిందా లేదా అనేది నిర్ధారించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక డయేరియా విజృంభణ అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ.